తమ్ముడు ఎవరు ఉత్సాహం ఎక్కువైపోయింది. 2 నిమిషాలు వెయిట్ చేయండి, మళ్ళీ అందరం కలిసి ఎగరదాం. డ్రమ్ములు వాయించచ్చు, బ్యాండ్ వాయించచ్చు, అదే మరి అందరం కలిసి ఇచ్చేద్దాం. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అర్థం చేసుకోమని. ఈరోజు మేము ఇక్కడికి వచ్చామంటే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్కి అయితే ఒకే ఆలోచన, ఈ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తెలుగువారు ఆనందంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ఒక రాజకీయ పార్టీ పెట్టి సామాజిక బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు మేమిద్దరం ఆలోచించింది, మేమిద్దరం ఉంటాం, డబ్బులు లేకపోతే ఏమీ చేయలేం, కేంద్రం కూడా మనతో ఉండాలనుకున్నప్పుడు బీజేపీ కూడా వచ్చారు. మళ్ళా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారు. అయినప్పుడు ఈ రాష్ట్రానికి నిధులు అవసరం, రెండో పక్కన మనకు పనులు అవసరం. అలా ఉన్నప్పుడు కేంద్రం కూడా మన పక్కన ఉంటే, ఇంకా నా తెలివితేటలు కూడా ఉపయోగించుకుంటే, మీరు ఎక్కడ పెట్టినా నన్ను చూస్తున్న ఏపీ అభివృద్ధికి నన్ను ఒక డ్రైవర్గా పెట్టి, బస్సులు పెట్టి డ్రైవర్గా చిత్రీకరిస్తూ, ఎక్కడ పోయినా చూపిస్తూ నాకు సహకారం ఇస్తున్నారు. అనుభవం ఉంది, చేసిన చరిత్ర ఉంది, మళ్ళీ చేసే సత్తా ఉంది, చేసి నిరూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మా కలయిక 3 రాజకీయ పార్టీలు కలిసి మేము మీ ముందుకు వచ్చాం. 3 పార్టీలకు కూడా 3 జెండాలు ఉన్నాయి, కానీ మా అజెండా ఒకే ఒక అజెండా. ఆ అజెండా సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ. ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉంది, ఎక్కడ పోయినా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు ఈ 3 పార్టీలతో సమానంగా జెండాలు పట్టుకుని మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. 96లో నేనే ABCD కేటగరైజేషన్ పెట్టాను, దానివల్ల మీరు బాగుపడ్డారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా చెప్పాడు, మళ్ళీ హామీ ఇస్తున్నా, తప్పకుండా జిల్లాల వారీగా ABCD కేటగరైజేషన్ పెట్టి సామాజిక న్యాయం చేసే బాధ్యత మా కూటమి తీసుకుంటామని మరొకసారి మాదిగలందరికీ హామీ ఇస్తున్నా.